కూకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. బాలిక సహస్రను అతి దారుణంగా హత్య చేసిన పక్కింటి మైనర్ బాలుడు చోరీ కోసం ఇంట్లోకొచ్చి సహస్రపై అతి కిరాతకంగా కత్తితో పొడిచి దాడి చేసి హత్య చేశాడు. ఇంత దారుణానికి వడిగట్టిన నిందితుడు 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు చోరీ ఎలా చేయాలనే దానిపై సోషల్ మీడియాలో సెర్చింగ్ చేసి మరీ వచ్చాడు. చిన్న బ్యాట్ తొలగించేందుకు వచ్చి మర్డర్ చేసేశాడు. బయట తెలిసిపోతుందని సహస్రపై కత్తితో దాడి చేశాడు. హత్యకు ముందే అసలు దొంగతనం ఎలా చేయాలనే దానిపై పేపర్లో ప్రణాళికలు రచించుకున్నాడు. ఈ కేసులో బాలుడిని అదుపులో తీసుకున్న కూకట్పల్లి పోలీసులు జువెనల్ కోర్టుకు తరలించనున్నారు. కూకట్పల్లి బాలిక హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కింట్లో ఉంటున్న 10వ తరగతి చదువుతున్న బాలుడే ఈ హత్యకు ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. దొంగతనానికి ప్రణాళికలు రచించుకొని మరి ఆ ఇంట్లోకి చొరబడి ఆ పాప చూసిందనే నెపంతో పాపను హత్య చేసినట్టుగా తెలుస్తోంది. దొంగతనానికి వెళ్ళినప్పుడే తనతో పాటు కత్తిని కూడా తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. స్టెప్ బై స్టెప్ దొంగతనం ఎలా చేయాలి అని సెర్చ్ చేసి మరి ప్రణాళికలు రచించుకొని మరి వెళ్ళి దొంగతనం చేసి తర్వాత బాలికను హత్య చేసినట్టుగా తెలుస్తోంది. విస్తుపోయే విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక మైనర్ బాలుడు ఈ హత్యకు ఒడిగట్టినట్టుగా తెలుస్తోంది. బాలిక సహస్రను అతి దారుణంగా హత్య చేశాడు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, సంచలనం సృష్టించిన కూకట్పల్లి సహస్ర హత్య కేసుకు సంబంధించి కూడా కేసు మిస్టడీ వీడినట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. కూడా నిన్న పోలీసులు అదుపులో తీసుకొని విచారణ సాగించారు. ఇక నిందితుడు కూడా మైనర్ కావడంతో అతన్ని అబ్జర్వేషన్ లో ఉంచారు. అబ్జర్వేషన్ కోసం హోమ్ లో ఉంచారు. ఇక ఈ రోజు జువెనల్ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఆ తర్వాత అంతకు ముందు వైద్య పరీక్షల తర్వాత కూడా జువెనల్ కి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 5 రోజుల ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులకి అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన చివరికి ఎక్కడ క్లూజ్ లభించకపోవడంతో కూడా మరొకసారి ఆ ఇంటి పక్కన చుట్టుపక్కల సంబంధించిన బాలుని ఆనవాళ్లను గుర్తించి ఆ తర్వాత తమదైన శైలిలో దర్యాప్తు చేయడంతో దొంగతనానికి వెళ్లి ఆ విషయాన్ని గమనించిన సహస్రను తన దొంగతన విషయాన్ని బయట పెడుతున్న ఉద్దేశంతో కూడా అత్యంత కిరాతకంగా హతమార్చినట్టు అందుకు సంబంధించి ఆ ప్లాన్ ను కూడా అతడు బయట అంటే పేపర్ లో కూడా రాసుకున్నట్టుగా ఇప్పటికే పోలీసులు కొంత కీలక సమాచారం రాబట్టి ప్రయత్నం కూడా చేశారు. ఇక అందుకు సంబంధించి నిన్న జయగుట్ట పిఎస్ లో అతన్ని సుదీర్ఘంగా విచారించి ప్రస్తుతానికైతే ఒక హోమ్ లో ఉంచారు. మరికొద్ది సేపట్లో జువెన్ కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించనున్నారు కూకట్పల్లి పోలీసులు. అంటే కిరణ్, దొంగతనం అనేది కూడా డబ్బుల కోసం కాదు, కేవలం బ్యాట్ దొంగతనానికి వెళ్లి మరి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. నిజమేనా? సుమిత్ర, అయితే ఈ కేసుకు సంబంధించి కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. కొందరు మాత్రం అటు బ్యాట్ కోసమే దొంగతనానికి వెళ్ళాడు. ఎందుకంటే గతంలో కూడా సహస్ర కుటుంబం సంబంధించి కావచ్చు, సహస్ర పుట్టినరోజు వేడుకల్లో కూడా ఈ యువకుడు పాల్గొనడం జరిగింది. ఒక బ్యాట్ విషయంలోనే అతడు అంటే గతంలో కూడా 3వ ఫ్లోర్ పెంట్ హౌస్ లో ఉంటున్న ఇంట్లోకి 3వ ఫ్లోర్ నుంచి కూడా గతంలో దూకిన సందర్భాలు ఉన్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఇక బ్యాట్ కోసమే ఆ ఇంట్లో చొరబడే ప్రయత్నం చేశారు. కానీ ఆ బ్యాట్ దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్ళే సందర్భంలో సహస్ర కూడా బ్యాట్ దొంగిలించే క్రమంలో చూడడంతో కూడా ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా ఇప్పటికే పోలీసులకి తన స్టేట్మెంట్ లో కూడా కొన్ని వివరాలు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతానికి అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా చిక్కుముడి విప్పారు, ఏంటి వాస్తవానికి బ్యాట్ దొంగతనం కోసమే సహస్ర ఉంటున్న ఇంట్లోకి ప్రవేశించాడా లేదా అన్న కొంత సమాచారం అయితే పోలీసులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఇటు పోలీసులు అనేక కోణాల దర్యాప్తు చేసి ఆ ఇంటి పక్కన ఉన్న యువకుడే సహస్రను అత్యంత కిరాతకంగా హతమార్చాడు అని కూడా కొంత సమాచారం అయితే మనకు అందుతుంది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.